ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. బైబిల్లో బాబేలు గోపురం వద్ద మనిషి గర్వాన్ని బట్టి భాషలు తారుమారయ్యాయి. అంతకుముందు భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అయితే దేవుడు వారికి ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేసినందుకు వారందరూ చెదరిపోయారు. తరువాత పెంతెకోస్తు దినమున ఒక అద్భుతం జరిగింది. అక్కడున్న వారికి దేవుడు పరలోకపు నూతన భాషను ఇచ్చాడు. ఆ భాష అందరికీ అర్థమయ్యే ఒకే భాషగా దేవుడు మార్చాడు. అక్కడికి 1000 మంది వచ్చి అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే, అదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. బాబేలు గోపురం వద్ద భాష తారుమారు కావడం వల్ల అక్కడి వారు చెదరిపోతే శిఖరాగ్రంలో దేవుడు అన్ని దేశాల వారిని సమకూర్చి అందరికీ ఒక్క భాషను అనుగ్రహించాడు గనుక ఇప్పుడు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి పరలోక భాష అయిన హల్లెలూయా భాష మాట్లాడుతారు. దేవుడు మనకు నూతన భాషతో నూతన నాలుకను అనుగ్రహించాడు. ప్రార్థన. తండ్రి, నాయన, నేనెప్పుడు అనుభవించని పరిశుద్ధాత్మను నాపై కుమ్మరించమని యేసునామంలో నీ సన్నిధికి వస్తున్నాను. ఓ దేవా, నేను దప్పికొని ఉన్నాను, నన్ను నింపండి. నీ హృదయం నూతన సంతోష సమాధానాలతో నింపబడే వరకు ఆరాధిస్తూ ఉంటాను. ఆయన నూతన భాష నీకిస్తాడు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.